హరే కృష్ణ. ఈరోజు మనం క్యాబేజీ, అయ్యో నేనేం బూతులు తిట్టట్లేదండి, క్యాబేజీ అంటున్నాను, పకోడా ఎలా చేసుకుందామో చూద్దామా. అయినా అందరూ ఆనియన్ పకోడానో కాలీఫ్లవర్ పకోడానో చేస్తారు, మీరేంటమ్మా క్యాబేజీ పకోడా అంటున్నావు అని అనుకోకండోయ్. మేము కొన్ని కొత్త కొత్తగా ట్రైల్ చేస్తూ ఉంటాం. అంటే ఇది చాలామందికే తెలుసు, కానీ మేము కొత్తగా చేస్తామన్నమాట. క్యాబేజీ ముక్కల్లోకి చికెన్ మసాలా, గరం మసాలా కలిపేద్దాం. కలిపేసిన తర్వాత ఏం చేస్తాం, పసుపు, ఉప్పు, కారం వేసి బాగా మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసిన తర్వాత ఏం చేయాలి, బో పకోడాకి మ్యాండేటరీ ఏంటి, శనగపిండిని కూడా వేసేసి బాగా కలిపేద్దాం అన్నమాట. శనగపిండి వేసి కలిపేసిన తర్వాత వదిలేయకండి, కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోండి. వెరైటీగా దీంట్లోకి అల్లం పేస్ట్ కూడా వేసుకోండి, ఇంకా మంచిగా ఉంటుంది. నేను ఇప్పుడే కొత్త విషయం తెలుసుకున్నా, సాల్టే కాకుండా ఏదో టేస్టింగ్ సాల్ట్ అని కూడా ఉంటుందంట, దాన్ని కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. ఇలా మంచిగా కలిపేసుకొని వేడి వేడి నూనెలో పకోడాలు వేసేసుకున్నామంటే దీనంత టేస్ట్ ఇంకేమీ ఉండదు. కానీ స్మాల్ సజెషన్, ఈ పకోడా స్పెషల్గా వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు నాకు అప్పుడే నచ్చుతుంది. ఇలా పకోడీలు అయిపోయినాయి, తినేద్దాం ఇంకా. బాయ్ ఫ్రెండ్స్.